హాయ్ ఫ్రెండ్స్. మనకి ఇంకా వింటర్ వెళ్ళి సమ్మర్ వచ్చింది కదా! సో, వింటర్‌లో అయితే మనకి గార్డెన్ ఫుల్‌గా కలర్‌ఫుల్‌గా ఉంటుంది ఫ్లవర్స్ తోటి అని మనం అనుకుంటాం. సమ్మర్ అయితే ఏంటి అన్నది. బట్ సమ్మర్‌లో కూడా చాలా వెరైటీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి జీనియా. జీనియా ఏంటంటే దే ఆర్ ఎక్సలెంట్ ఫ్లవర్స్, స్పెషల్లీ ఫర్ బిగినర్స్ అండ్ చిల్డ్రన్. అండ్ ఎందుకంటే అవి సీడ్స్ కొద్దిగా పెద్దగా ఉంటాయి అండ్ అవేంటి ఈజీ టు హ్యాండిల్ అనమాట. అండ్ జీనియా ఫ్లవర్స్ ఏంటంటే చాలా వెరైటీ ఆఫ్ స్పీసీస్ ఆఫ్ బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేస్తాయి. వెల్కమ్ టు పద్మజ నేచర్ క్రేజ్. సో ఈ వీడియోలో ఏంటంటే హౌ టు గ్రో జీనియా ఫ్రమ్ సీడ్స్ చూపిస్తున్నాను. అంటే ఇంకా సీడ్ హార్వెస్ట్ నుండి ఫ్లవర్ హార్వెస్ట్ వరకు ద కంప్లీట్ సైకిల్, కంప్లీట్ జర్నీ చూపిస్తున్నాను. అలాగే ఈ వీడియోలో మీకు చాలా క్వశ్చన్స్ ఒక ఆన్సర్స్ దొరుకుతాయి. లైక్ మన జీనియా సీడ్స్ని ఎలా కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసిన సీడ్స్ని మళ్ళీ మన కంటైనర్స్లో ఎలా వేయాలి, అండ్ వేసిన తర్వాత అవి జర్మినేట్ అవుతాయి కదా, ఏ స్టేజ్లో మనం వాటిని ట్రాన్స్ప్లాంట్ చేయాలి వేరే పాట్స్కి, అలాగే పాట్స్ ఒక సైజు అండ్ సాయిల్ మిక్స్, అండ్ నెక్స్ట్ ఏంటంటే అవి గ్రో అవుతున్నప్పుడు వాటిలో ఒక ట్రీట్మెంట్ అంటే ఎలా కేర్ తీసుకోవాలి అన్నది చూపిస్తాను. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికి ఆన్సర్స్ మీకు దొరుకుతాయి. అండ్ ఏ ఒక్క పార్ట్ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని వాచ్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది, ఏదైతే ఈ జర్నీ ట్రావెల్ చేశాను కదా సీడ్ హార్వెస్ట్ నుండి ఫ్లవరింగ్ వరకు, ఒక అంటే దీంట్లో నేను సక్సీడ్ అయ్యాను, నాకు రిజల్ట్స్ వచ్చాయి, ఫ్లవర్స్ మంచిగా బ్లూమ్ అయ్యాయి. సో ఆ జర్నీ ఇన్ డీటెయిల్ విత్ అప్డేట్స్ మీకు నేను చూపిస్తున్నాను ఈ వీడియోలోనే. సో లెట్స్ స్టార్ట్. ఇది మెచ్యూర్ ఫ్లవరు మొక్క నుండి తీసింది. దానికి ఏంటంటే దాని నుండి సీడ్స్ ఇప్పుడు ఎలా కలెక్ట్ చేయడం అన్నది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇలా ఒక ప్లక్ చేయగానే మనకు ఒక పెటల్ వస్తుంది కదా, ఒక పెటల్ని ప్లక్ చేయండి. ప్లక్ చేసేసరికి చూస్తున్నారు కదా, ఇక్కడ ఎండ్ ఆఫ్ ది పెటల్లోని మనకి బ్లాక్ పాయింటెడ్ పార్ట్ ఉంది యారో లాగా, అదే జీనియా ఒక సీడు. ఇగో ఇంకా క్లియర్గా ఉంది, చూస్తున్నారు కదా, ఆ టాప్ యారో పార్ట్ సీడ్. సో ఇలాగ మనకి ప్రతి పెట్టెలకి ఉంటుంది. సో ఇవి మనం రెడీగా పెట్టుకుందాం. ఒక్కొక్క పెట్టెలు తీయాలని లేదు, ఇలా తీసేయచ్చు, ఏం పర్లేదు. చూసారా, సీడ్స్ తోటి వచ్చేస్తాయి. అయితే మనం మెచ్యూర్ ఫ్లవర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది సపోజ్ చూడండి, దీనికి అంటే ఇంక పెట్టలు లేదు, సీడ్ మట్టిగా ఉంది. సో ప్రాబ్లం లేదు, ఇది కూడా వేసుకోవచ్చు మనం. ఇదే సీడ్ యాక్చువల్గా, ఇది కూడా పెట్టలు ఇరిగిపోయింది కానీ మనకి అవసరం లేదు, అది జస్ట్ సీడ్ కావాలి. సో ఇది ఎలాగైనా వేసుకోవచ్చు, మొత్తం పెట్టెలతోటైనా వేసుకోవచ్చు. సో కొన్ని ఎక్కడైనా ఉండిపోయి ఉంటాయని ఇలా చేస్తున్నాను, ఇంక లేవు అంతే. ఇది ఒక ఫ్లవర్ది, అలాగే ఇంకో ఫ్లవర్ది కూడా తీసేస్తున్నాను. అంటే మెచ్యూర్ ఫ్లవర్ ప్లక్ చేసి ప్లాంట్ నుండి తీసి ఒక 2 days ఎండబెట్టుకుంటే ఇంకా మంచిది. సో నేనైతే ప్లక్ చేసి ఒక 2 days ఎండబెట్టాను బాగానే. సో ఇవన్నీ మనకి సీడ్స్. ఇప్పుడు ఏంటంటే మన పాట్స్ కూడా రెడీ చేసుకోవాలి కదా. పాట్స్ ఏమో హోల్స్ మంచిగా ఉండాలి. అండ్ అలాగే అట్లా సాయిల్ ఏంటంటే నేను ఆర్డినరీ గార్డెన్ సాయిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే సీడ్స్ వేసే ముందు దాన్ని తడుపుతున్నాను.
సో ఇది తడిపిన తర్వాత ఇప్పుడు ఈ సీడ్స్ ఏంటంటే 1 to 2 ఇంచెస్ డిస్టెన్స్లోని స్ప్రెడ్ చేస్తున్నాను ఈ కంటైనర్లోని. ఒక ఫ్లవర్కి మీరు ఒక కంటైనర్ తీసుకోవచ్చు. నాకు అంటే ఫ్లవర్ సైజ్ బట్టి ఉంటుంది. స్మాల్ సైజ్ ఫ్లవర్ అనుకోండి, తక్కువ సీడ్స్ వస్తే మనకి చిన్న కంటైనర్ అయితే సరిపోతుంది. సో అది మనం చూసుకోవాలి, సీడ్స్ బట్టి కంటైనర్ సైజ్ తీసుకుంటున్నాను. పెట్టిన తర్వాత మళ్ళీ ఒక లేయర్ సాయిల్, గార్డెన్ సాయిలే ఒక లేయర్ గార్డెన్ సాయిల్ మళ్ళీ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను దాని మీద. స్ప్రెడ్ చేసిన తర్వాత లైట్గా దాన్ని ప్రెస్ చేయాలి, ఎయిర్ గ్యాప్స్ లేకుండా. ప్రెస్ చేసిన తర్వాత మళ్ళీ దానికి వాటరింగ్ చేయాలి. వాటరింగ్ ఏమో వాటర్ షవరింగ్ చేయాలి, కంటైనర్ తోటి వాటరింగ్ చేయకూడదు. కంటైనర్ తోటి వాటరింగ్ చేస్తే ఏమవుతుందంటే కొన్ని సీడ్స్ ఒకే చోట వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనం వేస్తాం కదా సీడ్స్ పాట్స్లోని, ఆ కంటైనర్స్ ఏం చేయాలంటే అవి తీసుకెళ్ళి మనం సెమీ షేడ్లో పెట్టాలి, అంటే డైరెక్ట్ సన్లైట్ కాదు. సో ఇదేంటంటే మనకి 4 to 6 డేస్లోని జర్మినేట్ అయిపోతుంది. కానీ 4 to 6 డేస్లోని ఈ జర్మినేషన్ అంటే ఈ పీరియడ్లోని మనం ఏదైతే స్టార్టింగ్ సీడ్స్ వేసిన వెంటనే మనం వాటర్ వేసాం కదా, మాయిస్ట్ చేసాం కదా సాయిల్ని, ఈ మధ్యలోని మీరు కొద్దిగా చెక్ చేసుకోవాలి. మనం ఏంటంటే డ్రై అయితే మళ్ళీ వాటరింగ్ చేయాలి. సో ఆ మాయిస్ట్ అన్నది మెయింటైన్ చేయాలి, సాయిల్ మాయిస్ట్నెస్ అన్నది. ఒక 4 to 6 డేస్ తర్వాత సో ఇప్పుడు మనకి ట్రూ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ట్రూ లీవ్స్ కౌంట్ ఒక 4 or 5 అయిన తర్వాత, లేదు అంటే ఒక 3 to 4 ఇంచెస్ హైట్ అయిన తర్వాత అది కరెక్ట్ స్టేజ్ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వేరే పాట్స్లోని. చూస్తున్నారు కదా, నేను 2 పాట్స్లో వేసాను అండ్ అవి మొత్తం ఆల్మోస్ట్ అన్నీ సక్సెస్ఫుల్గా జర్మినేట్ అయినవన్నీ 8 ఇంచెస్ పాట్స్ రెడీ చేసుకున్నాను సాయిల్ తోటి. సాయిల్ మిక్స్ కాంపోజిషను 50% గార్డెన్ సాయిల్, 30% కాంపోస్ట్ అండ్ 20% ఏమో రివర్ శాండ్ కానీ లేదంటే రైస్ హస్క్ కానీ యూస్ చేయొచ్చు. నేనైతే రైస్ హస్క్ యూస్ చేస్తున్నాను అండ్ అడిషనల్గా నేను నీమ్ పౌడర్ యాడ్ చేస్తాను. చూడండి, ఇప్పుడైతే నేను 8 ఇంచెస్ పాట్లో ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నప్పుడు అంటే ఆ ఒరిజినల్ సాయిల్లో దేంట్లో అయితే సీడ్ జర్మినేట్ అయ్యిందో ఆ సాయిల్లో ఆ ప్లాంట్ కొద్దిగా ఉంచి రూట్స్కి బౌండ్ చేసి ఉంచేసి అప్పుడు మనం వేయాలండి. ఎందుకంటే అవి సడన్గా ట్రాన్స్ప్లాంట్ చేసేసరికి షాక్లోకి వెళ్తాయి. ఎంత చేసినా సరే మన ఒరిజినల్ సాయిల్లో జర్మినేట్ అయిన సాయిల్ పెట్టినా సరే రిస్క్ తీసుకోకుండా ట్రాన్స్ప్లాంట్ షాక్ నుండి బయటకు రావడానికని అట్లకి అట్లీస్ట్ 2 to 3 డేస్ మనం షేడ్లో పెడితే మంచిది. సో 3 డేస్ అయిన తర్వాత ఫుల్ సన్లైట్లో పెట్టివచ్చు ఇంక ఇవి. సో నేనేం చేశానంటే ఇవి తీసుకెళ్ళి ఈ పాట్స్ అన్నీ ఫుల్ సన్లైట్ తగలాలి కదా, సో నేను ఈ స్టెప్స్లోని నేను అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే ప్లాంట్ బుషీగా చేసుకోవాలి, మనకి ఎక్కువ ఫ్లవర్స్ రావాలి ఒక ప్లాంట్లో అంటే అట్లా ఏం చేయాలంటే మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కొన్ని రోజులకి మనకి చిన్న హైట్గా ఉండగానే బడ్స్ కనిపిస్తాయి. కొన్నిట్లు కనిపిస్తాయి, కొన్నిట్లు కనిపించకపోవచ్చు. సో అక్కడే ఆ స్టేజ్లోనే మనం ప్రూన్ చేసేయాలి. అట్లని ప్రూనింగ్ చూస్తున్నారు కదా, నేను బడ్ ఉన్నా సరే మనకు కొద్దిగా బాధ అనిపిస్తుంది, అంటే బడ్ వచ్చింది కదా ఫ్లవర్ని చూడొచ్చు అని. నోట్ జంక్షన్ ఉంటుంది కదా, నోట్ జంక్షన్ దగ్గర కట్ చేయాలి. చూస్తున్నారు కదా, నేను అది అలా కట్ చేస్తాను. అప్పుడు ఏమవుతుందంటే సైడ్ నుండి మనకి ఎక్కువ బ్రాంచెస్ వచ్చి ఎక్కువ ఫ్లవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ప్లాంట్స్ గ్రో అయినాయి కదా, గ్రో అయ్యి ఫ్లవరింగ్ వచ్చే స్టేజ్లోని అంటే బడ్స్ వచ్చే స్టేజ్లోని అట్లా కొద్దిగా బలం కావాలి కదా. సో మనం కొద్దిగా సాయిల్ని ఫర్టైల్ చేయాలి. ఫర్టైల్ సాయిల్ వేసాం పాట్స్లోని, కానీ అట్లా కొద్దిగా న్యూట్రియంట్స్ పడేలాగా ఫర్టిలైజర్ వేయాలి. సో ఆ ఫర్టిలైజర్ ఏంటి అంటే మనకి హోమ్ మేడ్ ఫర్టిలైజర్ వేసుకోవచ్చు. నేనైతే హోమ్ మేడ్ అంటే ఇంట్లో తయారు చేసిన టీ ఫర్టిలైజర్ వేసాను. అండ్ లేదు అంటే మీరు మార్కెట్లో మనకి డిఏపి దొరుకుతుంది, డిఏపి ఒక 5 to 6 గ్రాన్యూల్స్ తీసుకొని చూడండి ఎలాగ వేసేది అంటే మనం కొద్దిగా ఒక గొయ్యిలాగా తవ్వాలంటే చిన్నగా డిగ్ చేయాలి, హోల్ లాగా.
హోల్లో డిక్ చేసేసి ఆ గ్రాన్యూల్స్ వేసేయడం. లేదు అంటే మనం ఏదైతే కంపోస్ట్ అనుకుంటున్నాం, ఫర్టిలైజర్ అనుకుంటున్నాం అది వేయడం. వేసిన తర్వాత దానికి మళ్ళీ ఏదైతే మట్టి సైడ్ చేసాం కదా దాంతో కవర్ చేసేయాలి. కవర్ చేసిన తర్వాత వాటరింగ్ చేయాలి. సో ఏంటంటే ఫైనల్గా ఈ జీనియా ప్లాంట్స్ అన్నది మన మాయిశ్చర్ అన్నది మెయింటైన్ అవ్వాలి సాయిల్లోని. అలాగే ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలి, అట్లీస్ట్ మంత్కి ఒకసారైనా సరే ఇస్తే ఏంటంటే హెల్తీ గ్రోత్ ఉంటుంది ప్లాంట్ది. సో ఇప్పుడు ఏంటంటే స్పైడర్ మైట్స్ కానీ పౌడరీ మైల్డ్యూ కానీ ఉంటే అదేంటంటే మనం దాన్ని ప్రొటెక్ట్ చేయాలి ప్లాంట్ నుండి. సో దానికి మనం ఏదో ఒకటి ఇన్సెక్టిసైడ్ యూస్ చేయొచ్చు, స్ప్రే చేయొచ్చు. నేనైతే హోమ్మేడ్ ఇన్సెక్టిసైడ్ అంటే పుల్లటి మజ్జిగ, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పుల్లటి మజ్జిగలో వేసి దాన్ని డైల్యూట్ చేసి నేను బాటిల్ వేసి స్ప్రే చేస్తూ ఉంటాను. సో అది ఉంటే అవి ఉంటే ఏమవుతుందంటే మనకి ఆ లీవ్స్ ముడిచిపోతాయి అన్నమాట ఇవి కానీ ఉంటాయి. సో అందుకని ఆ స్ప్రే కొడితే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు, మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు ప్లాంట్ని వాటితోటి. ఈ కింద నా లీవ్స్ ఎండిపోయి ఉన్నాయి కదా, ఇవి తీసేయాలి. సో ఇవి చూస్తున్నారు కదా, ఫుల్గా పూర్తిగా విడిపోయింది పువ్వు. ఇంకా దీన్ని మనం హార్వెస్ట్ చేయొచ్చు. ఈ స్టెమ్ ఉంది కదా, ఫ్లవర్ హార్వెస్ట్ చేస్తున్నాను కదా, దీని ఎండ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ కట్ చేయాలి. ఇది ఒక వెరైటీ. దీని స్టెమ్ ఎక్కడుంది? ఎండింగ్ ఇక్కడ నుండి లేదు, ఇక్కడ నుండి ఒక షూట్ వచ్చింది చూసారా, బడ్ వచ్చింది. సో దీని స్టెమ్ ఎండ్ ఇది. అలాగే ఇది కూడా ఇంక పూర్తి విడిపోయింది. సో విడిపోయి మనం కట్ చేసేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ బడ్స్ వస్తాయి. ఈ 3 హార్వెస్ట్ చేసినవి ఇప్పుడు చక్కగా మనం డెకరేట్ చేసుకొని ఇలాగా ఫ్లవర్ బాక్స్లో పెట్టుకోవచ్చు. ఇది డ్రై మెచ్యూర్ అవనిస్తాను ఇత్తనాలకి, ఇది ఉంచేస్తాను ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను మొత్తం జర్నీ చూపిస్తాను అన్నాను కదా, సీడ్స్ కలెక్షన్ నుండి హార్వెస్ట్ వరకు. సో హార్వెస్ట్ వరకు చూపించాను. నెక్స్ట్ మళ్ళీ హార్వెస్ట్ చేస్తాను కదా ఫ్లవర్స్. ఇప్పుడు చూడండి, ఇది మెచ్యూర్ అయింది. సో ఈ మెచ్యూర్ అయిన సీడ్ని నేను కట్ చేసేస్తాను. ఇంకా అదే ఇది మళ్ళీ నేను స్టోర్ చేసుకుంటాను, మళ్ళీ దీన్ని జర్మినేట్ చేసుకోవచ్చు. సో ఇది సైకిల్ అండి. సో ఇది అండి నా రిజల్ట్ జీనియా ప్లాంట్స్ది. సీడ్స్ నుండి వేసానని చెప్పాను కదా. సో చూడండి ఎంత బాగా వచ్చిందో ఫ్లవరింగ్, డిఫరెంట్ షేడ్స్. ఇలా మెట్టి దగ్గర ఇలా పెట్టుకున్నాను చూడండి, డార్క్ కలర్. సో మంచి కలర్స్ వస్తాయండి దీనికి, అందుకే మంచి కలెక్షన్ ఉంటే బాగుంటుంది. అలాగే ఇది చూడు, ఈ కలర్ ఎంత బాగుందో. ఎప్పుడు కూడా మనం సీడ్ కలెక్షన్ చేస్తున్నప్పుడు ఇలాంటి మంచి క్వాలిటీ సీడ్ తీసుకొని కలెక్ట్ చేసుకుంటే మంచిది. ఫైనల్లీ జీనియా ఫ్లవర్స్ ఏంటంటే మనకి 50 to 70 days తీసుకోవచ్చు ఫ్రమ్ సీడ్ టు హార్వెస్ట్, బేసింగ్ ఆన్ ది conditions and the variety and the quality of the seed. Hope you found this video an interesting and informative one. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ.